ఈ సంక్రాంతికి ఒకేసారి 3 పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి 'గేమ్ చేంజర్', మరొకటి 'డాకు మహారాజ్', ఇంకొకటి 'సంక్రాంతికి వస్తున్నాం'. అయితే ఈ 3 సినిమాలో ఏ సినిమా మనం ఫ్రెండ్స్‌తో అలాగే ఫ్యామిలీస్‌తో చూస్తే బాగుంటుందో ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా డే 1 వరల్డ్ వైడ్గా 80 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమా 186 కోట్లు వసూలు చేసినట్టు మూవీ టీం ఫేక్ కలెక్షన్స్ని చూపించింది. అయితే దీని మీద ఇప్పటికే భారీగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఇక నందమూరి నరసింహం బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' విడుదలయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్తో మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్గా 56 కోట్ల పైగా వసూలు చేసింది. ఇకపోతే వెంకీ మామ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన 3వ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ మూవీ వరల్డ్ వైడ్గా డే 1 45 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే 'గేమ్ చేంజర్' సినిమా 86 కోట్లు వసూలు చేసినా మిక్స్డ్ టాక్తో అస్సలు స్టోరీనే లేదు, అసలు సినిమానే డైరెక్షన్ బాగాలేదు అంటూ ఫ్యాన్స్తో పాటు చూసిన ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో సినిమాకి వెళ్ళడం ఎవరు సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడంతో సినిమా కలెక్షన్స్ కూడా అంతగా రావడం లేదు. ఇక 'డాకు మహారాజ్' మాస్ మూవీ కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ అయితే భారీగానే వస్తున్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా బాలకృష్ణ గారి నటన, డాకు క్యారెక్టర్, అలాగే బాబీ డియోల్, అలాగే కొన్ని ముఖ్యంగా ఫైట్ సీన్స్, ఇంటర్వెల్ సీన్, అలాగే ఎస్ఎస్ తమన్ బీజిఎం అయితే గూస్ బంప్స్ అని చెప్పాలి. అయితే 'సంక్రాంతికి వస్తున్నాం'కి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కాబట్టి ఎక్కువ ఎమోషన్స్ అండ్ కామెడీ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి వెళ్తున్నారు. అయితే మరి ఈ మూడిట్లో ఏ సినిమాని చూడడం మంచిది అని అడిగితే ఫ్యామిలీతో అయితే 'సంక్రాంతికి వస్తున్నాం', ఫ్రెండ్స్తో అయితే 'డాకు మహారాజ్'. ఎందుకంటే 'గేమ్ చేంజర్'లో కథ లేదు కాబట్టి వెళ్ళినా చూసినా బోర్ కాబట్టి మనకి టికెట్ బొక్క. సో అదే మీరు 'డాకు మహారాజ్' ఫ్రెండ్స్తో వెళ్తే బాలయ్య బాబుని చూసి విజిల్స్ కొడుతూ అలాగే ఆయన చేసిన మాస్ సీన్స్, ఫైట్స్కి మీరు ఫుల్ ఖుషి అయిపోతారు. అదే మీరు ఫ్యామిలీతో వెళ్తే 'సంక్రాంతికి వస్తున్నాం' ఫ్యామిలీ సినిమా కాబట్టి వెంకీ మామ కామెడీ, ఫ్యామిలీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అండ్ నవ్వుతూనే ఉంటారు అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియోలో నేను చెప్పిన. సో ఇంకా మీరు ఏ సినిమాకి వెళ్తారు అది మీ ఇష్టం. మీ అభిప్రాయాల్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.